ఒక సెల్ఫ్ డిస్కవరీ హ్యూమన్ కనెక్షన్ అనే కోర్ ఎమోషన్స్ని బేస్ చేసుకుని పుట్టిన స్టోరీయే ఈ ఐ లాస్ట్ మై బాడీ. సెల్ఫ్ డిస్కవరీ అంటే అదే ల్యాగ్ స్టోరీ అనుకోకండి. ఇది ఒక యూనిక్ ఆర్టిస్టిక్ స్టైల్లో ప్రజెంట్ చేసిన యానిమేటెడ్ స్టోరీ. సో స్టోరీ విషయానికి వస్తే 2 పార్ట్స్గా చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్ ఒక హ్యాండ్ తన ఓనర్ని వెతుక్కుంటూ వెళ్ళే జర్నీ. సెకండ్ పార్ట్ ప్రొటాగనిస్ట్ ఎలా ఉంటున్నాడు, అమ్మాయిని ఎలా కలిశాడు, ఫైనల్గా ఎక్కడ దాకా వెళ్ళాడు అనేదే స్టోరీ. ఈ మూవీ చూడడానికి టాప్ రీజన్స్ వచ్చేసి హ్యాండ్ తన ఓనర్ని వెతికే జర్నీ. రియల్ లైఫ్లో మనం ఒక పాత్రలోనే ఉండకుండా ఎలా మన జర్నీని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ట్యాకిల్ చేస్తూ వెళ్ళాలి అని హ్యాండ్ మనకు నేర్పిస్తుంది. ఇది నేను చెప్పేటప్పుడే కాదు, మీరు విజువల్గా చూసేటప్పుడు కూడా ఇంతే రకంగా ఎంగేజింగ్గా ఉంటుంది. సెకండ్ రీజన్ వచ్చేసి హీరో నోఫెల్ స్టోరీ, అంటే హ్యాండ్ ఓనర్ స్టోరీ అన్నమాట. నోఫెల్ ఫాస్ట్ పిజ్జా నుండి హీరోయిన్ని అప్రోచ్ చేసేదాకా ఎంతో డార్క్ లైఫ్ నడుస్తూ ఉంటుంది. అలాంటిది హీరో ఓన్ డిసిషన్ తీసుకుని అక్కడ నుండి మూవ్ ఆన్ అయ్యి గ్యాబ్రియల్ హీరోయిన్ కోసం ఒక కొత్త సెల్ఫ్ డిస్కవరీ కోసం హీరో తను ఉండే ప్లేస్ నుండి నచ్చిన ప్లేస్కి మూవ్ అయ్యే విధానం బాగా ఎంగేజ్ చేస్తుంది. అండ్ స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా బీజిఎంతో మూవీ ఎమోషనల్గా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ నోఫెల్ పేరెంట్స్ పాస్ట్ కానీ మొత్తం మూవీ మనల్ని ఎమోషనల్గా అట్రాక్ట్ అండ్ మోటివేట్ చేస్తుంది. సో ఒక కొత్త ఎంగేజింగ్ సెల్ఫ్ డిస్కవరీ మూవీ చూడాలనుకుంటే దిస్ వుడ్ బి ద బెస్ట్. ఇది ఒక డిఫరెంట్ వైబ్ ఆఫ్ మూవీ అనమాట. ఐఎమ్ షూర్ మీరు ఈ మూవీ చూసాక రిగ్రెట్ అవ్వరు. ఒక డిఫరెంట్ జర్నీని చూసాం అనిపిస్తుంది. సో మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. అంటిల్ దెన్ I lost my body.